వెంట్రుక రాసి సిటీ లైఫ్ తో మసి నగరవాసంలో కేశాలకెన్ని కష్టాలో. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. సతీష్ వద్దకు వెళ్దాం. సతీష్ చెప్పండి, సో అసలు ప్రశ్నించే వాళ్ళు లేకుండా చేయాలి అనే ఒక పక్కా ప్లాన్ ప్రకారమే ఇది జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఈ హామీలు ఏవైతే ఉన్నాయో వాటి అమలుకు నోచుకోని పరిస్థితిని పక్కదారి పట్టించడానికి డైవర్షన్ పాలిటిక్స్గా కూడా దీన్ని భావిస్తున్నట్టుగా కూడా అప్డేట్ అవుతోంది. ఏం జరుగుతోంది ఏపీలో, అప్డేట్ చెప్పండి. మరి బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి రీతిలో ఆ ప్రశ్నించేటువంటి గొంతులపైన ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నటువంటి పరిస్థితి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిన నేపథ్యంలో మహిళలపైన అత్యాచారాలు, అఘాయిత్యాలు పెచ్చిమీరిపోయినటువంటి తరుణంలో దానిపైన జరుగుతున్న చర్చని డైవర్షన్ కోసం సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల అంశాన్ని ప్రభుత్వం ఎజెండాగా ఎత్తుకుంది. సో సాక్షాత్తు మంత్రులు, ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి అందరూ కూడా కేసులు పెట్టండి అని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఆదేశించడం, వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదులపైన కొందరు సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన అంటే ఇప్పటి వరకు ఎప్పుడు లేనటువంటి రీతిలో ఇప్పటికే 680 మంది సోషల్ మీడియా కార్యకర్తలకు సంబంధించి పోలీసులు నోటీసులు ఇచ్చారు. దాదాపుగా 150 మంది వరకు కూడా కేసులు కూడా పెట్టారు. అందులో సుమారు 50 మందిని అరెస్టులు కూడా చూపించినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ కేసుల్లో ఒకరిపైనే ఉద్దేశపూర్వకంగా ఎంత ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబుని విమర్శించిన వారిపైన, ప్రశ్నించిన వారిపైన, ప్రభుత్వ వైఫల్యాలపైన నిలదీసిన వారిపైన, సూపర్ 6 అమలు హామీల గురించి ప్రశ్నించిన వారిపైన అక్రమ కేసులు పెడుతున్నారు. ఒకే వ్యక్తి పైన, ఒకే పోస్టుకు సంబంధించి అనేక జిల్లాల్లో పోలీస్ స్టేషన్లో టీడీపీ నేతలతో వరుసగా పోలీసు ఫిర్యాదులు చేయడం, టీడీపీ నేతలు ఫిర్యాదు పెట్టడమే ఆలస్యం, వెంటనే పోలీసులు వెళ్లి రాష్ట్రంలో ఎక్కడ కూడా శాంతి భద్రతలు సమస్య వచ్చినప్పుడు స్పందించినటువంటి పోలీసు యంత్రాంగం సోషల్ మీడియా కేసులకు సంబంధించి యుద్దం చేసినట్టుగా సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తా ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఈ రోజు కూడా మళ్లీ ఎవరైతే పెద్దిరెడ్డి సుధారాణి గాని, అదేవిధంగా ఇంటూరు రవికిరణ్ పైన గానీ ఒక్కొక్కరిపైన 7 కేసులు, 8 కేసులు, ఒక మహిళను, సుధారా అనేటువంటి మహిళనైతే పోలీసులు ఎంత దారుణంగా టార్చర్ చేశారో, కొట్టారో, బండ బూతులు మహిళ పట్ల అసభ్యకరమైనటువంటి భాష వినియోగిస్తూ పోలీసులు రెచ్చిపోయినటువంటి వైనాన్ని సాక్షాత్తు మ్యాజిస్ట్రేట్ ముందు చెప్పిన పరిస్థితి. మరొక వైపు ఇంకొక ఇంటూరు రవికిరణ్ సోషల్ మీడియా కార్యకర్త చాలా స్పష్టంగా చెప్పారు, పోలీసులు బలవంతంగా కొట్టి తిట్టి మరి తప్పుడు స్టేట్మెంట్స్ పైన సంతకాలు పెట్టించుకుంటారు. సో పోలీసులు ఏ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రేరేపించి మరి పోలీసుల్ని ఏ విధంగా సోషల్ మీడియా కార్యకర్తల మీద అరెస్టులు చేస్తున్న అంశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం. ఇంకా ఈ కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ 680 మందికి నోటీసులు ఇచ్చారు. ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేసి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం, వైఎస్ విజయం కోసం, జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల కోసం అనేక తప్పుడు పోస్టులు సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండిల్స్ లోనే, ఫేస్బుక్, అదేవిధంగా ఎక్స్ లోనో, ఇన్స్టాలోనూ పోస్ట్ చేసినప్పటికీ కూడా వాటిపైన ఫిర్యాదులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల ఎస్పీలకు కూడా ఫిర్యాదులు చేసినా సరే ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి అసభ్యకరమైన పోస్టులు పెట్టినటువంటి ఒక్క సోషల్ మీడియా యాక్టివిస్ట్ కూడా అరెస్ట్ చేయలేదు, కనీసం కూడా కేసు కూడా నమోదు చేయలేదు. సో ఇది కేవలం ప్రతిపక్ష గొంతు లేదా ప్రశ్నించేటువంటి గొంతులు నొక్కాలనేటువంటి దురుద్దేశంతో పెడుతున్నటువంటి కేసులుగానే భావించవచ్చు. సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ అక్రమ కేసులు అన్నవి కొనసాగుతున్నటువంటి పరిస్థితి. రైట్ సతీష్.